ఓం శ్రీమాత్రే నమః. ఛానల్కి స్వాగతం అండి. ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం. ఈ మొదటి సోమవారం ముఖ్యంగా శ్రావణ మాసంలో చాలా విశేషమైనదని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవిని కొలిచేందుకు శ్రావణ మాసం చాలా విశేషమైనదని పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇంతటి విశేషమైన రోజున మకర రాశి వారు ఒక శుభవార్తను వినబోతున్నారు. అలాగే ఒక సమస్య కూడా రాబోతోంది. అయితే శ్రావణ మాసంలో మొదటి సోమవారం రోజున మకర రాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఎన్నో రోజుల నుంచి నలిగిపోతున్న ఒక సమస్య నుంచి ఈ రోజున మకర రాశి వారి జాతకులకు విముక్తి కలగనుందని చెప్పాలి. మీరు అసలు ఊహించని విధంగా ఈ రోజున ఈ వార్త మిమ్మల్ని చేరుకుంటుంది. ఈ వార్తను తీసుకుని ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి దగ్గర నుంచి మీకు ఈ రోజు డబ్బు అందబోతోంది. అయితే అసలు ఏం జరగబోతోంది? ఎవరు మీ ఇంటి వద్దకు వచ్చి స్వయంగా డబ్బు ఇవ్వబోతున్నారు? ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మకర రాశి వారు రాశి చక్రంలో 10వ రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాల వారందరూ కూడా మకర రాశికి చెందిన వారై ఉంటారు. మకర రాశికి అధిపతి శని భగవానుడు. మకర రాశి జాతకులు చాలా మంచి వ్యక్తులు. వీరి యొక్క మనస్తత్వం ఎప్పుడూ అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది. వీరిని చాలా మంది రోల్ మోడల్గా తీసుకుంటారు. సమాజంలో వీరికి పరపతి ఎక్కువగా ఉంటుంది. వీరి ఆలోచనలు బ్రహ్మాండవంతంగా ఉంటాయి. అందరి మెప్పు ఆకర్షణ పొందే విధంగా వీరి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది. 10 మందిలో 7గురు ఎల్లప్పుడూ వీరి మాటలని శిరసావహిస్తూ ఉంటారు. మకర రాశి జాతకులకు పరపతి పలుకుబడి ఎక్కువగా ఉన్న జాతకులుగా చెప్పడం జరుగుతుంది. భగవంతునికి ఎంతో ఇష్టమైన వారు మకర రాశి జాతకులు. ఎందుకంటే వీరికి అన్ని సద్గుణాలే. దానగుణము, క్షమాగుణము, పరోపకార బుద్ధి, ఇతరులు కష్టంలో ఉంటే చూడలేని తనము, తనకు ఉన్నదంతా ఇతరులకి దానంగా ఇచ్చే ఔదార్యము, చిన్నవారినైనా పెద్దవారినైనా కూడాను ఎల్లప్పుడూ గౌరవించే తత్వం, ప్రతి ఒక్కరికి కూడా తగిన సహాయ సహకారాలు అందించే తత్వం, అందరికీ కూడా వీరు తలలో నాలుకలా ఉంటారు. మన పెద్దవారు అంటూనే ఉంటారు కదండి, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. అలాంటి మాట మకర రాశి వారికి సరిగ్గా సరిపోతుంది. ఎన్నో మంచి లక్షణాలు ఉన్న మకర రాశి వారికి ఈ రోజుల్లో సమస్యలు అధికంగా వస్తూ ఉంటాయి. వీరికి ఉన్న సలక్షణాలు వీరిని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. మీరు ఈ మంచి ఎన్నోసార్లు అంటే మీకు ఈ మంచి ఎన్నోసార్లు చెడు కింద పరిణమించింది. ఎదుటి వారికి సాయం చేద్దామన్న తపన పాపాన్ని తీసుకొచ్చింది. కుటుంబంలో ఎంతో మంది వీరికి ఎదురు మాట్లాడుతూ ఉంటారు. మీరు చేసే పనుల రీత్యా కుటుంబ సభ్యులు, అందుకోసం కుటుంబ సభ్యులు వీరికి ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. కానీ వీరు వారి మాటలను లక్ష్య పెట్టరు. ఎల్లప్పుడూ కూడా భగవంతుని అనుగ్రహంతో వీరు అందరికీ కూడా మంచి చేద్దాం అనుకుంటారు. సాయం చేయడం వల్ల వీరికి కష్టం కలిగినా ఎవరి పాపాన వారు పోతారు అనే తత్వం ఈ రాశి జాతకుల సొంతం. అయితే ఈ రాశి జాతకులు వీరి దానగుణం కారణంగా ఒకరి డబ్బులకు సంబంధించిన కష్టంలో ఇరుక్కుపోయారు. ఇది మొండి బకాయిగా మారిపోయింది. వీరి అవసరానికి కూడా డబ్బు లేక ఎన్నో రోజుల నుంచి ఈ సమస్యను నెత్తిన పెట్టుకుని భుజాల మీద మోస్తూ వస్తున్నారు. ఎన్నో రకాల ఇబ్బందులు, ఆటుపోట్లు వస్తున్నాయి. కానీ వీరు డబ్బు ఇచ్చినవాడు తిరిగి తెచ్చి ఇవ్వడం లేదు. వీరు ధనాన్ని ఇచ్చింది మరెవరో కాదు, అలాగే వీరెవరికో కాదు, వీరి స్నేహితులకే. వారు కష్టంలో ఉండి చూసి ఓర్వలేక చలించిపోయి ఆర్థిక సాయం చేశారు. అది కూడా వీరి దగ్గర ఉన్నదంతా తీసుకువెళ్లి వారికి ఇచ్చినప్పటికీ కూడా ఎన్నో రకాల సమస్యలు వచ్చాయి. అయినా కూడా మౌనంగా భరిస్తూ వస్తున్నారు. మీరు ఎన్నిసార్లు అడిగినా కూడా మాట దాటవేయడం వంటివి చేస్తున్నారు. కానీ డబ్బులు తిరిగి ఇవ్వడం లేదు. ఆ ధనం రీత్యా అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. మానసిక సమస్యలు, అశాంతి, అలాగే కుటుంబంలో ఎన్నో రకాల గొడవలకు దారితీస్తుంది. అయితే ఈ రోజున మీ యొక్క జీవితంలో మంచి రోజుగా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భగవంతుని అనుగ్రహంతో మీ మొండి బకాయి వసూలు కాబోతోంది. అనూహ్యంగా వారే మీ ఇంటికి వచ్చి మీ ధనాన్ని ఇస్తారు. వారే అంటే మీ యొక్క స్నేహితులే మీ ఇంటి చెంతకు వచ్చి క్షమాపణ తెలియజేసి వారి స్వహస్తాలతో డబ్బులు మీ చేతికి అందిస్తారు. వారి తప్పు తెలుసుకుని వారే స్వయంగా వచ్చారు కాబట్టి మీరు కూడా పెద్ద మనసుతో క్షమిస్తారు. వారిని మాట తూలనాడటం కానీ అస్సలు చెయ్యరు. మీ యొక్క కష్టాన్ని తీర్చుకోవడానికి ఈ రోజున భగవంతుడే వారిని పంపించాడు అని మీరు ఖచ్చితంగా భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు.
ఈరోజు మీ యొక్క మిత్రులతో మీరు ముచ్చట్లు కూడా పెడతారు. పాత జ్ఞాపకాలు నెమరవేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ మానసిక అశాంతి తొలగిపోవడమే కాకుండా ఈరోజు మానసికంగా వారితో కలిసి ఈ రోజున విందు వినోదాలలో కూడా పాల్గొంటారు. మకర రాశి వారి జాతకులకు మంచి వెనక చెడు, చెడు వెనక మంచి ఖచ్చితంగా జరుగుతుంది. ఇది జీవిత సత్యం. ఈ విషయం తెలుసుకోండి. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడినా కూడా మీరు మానసిక స్థైర్యాన్ని కోల్పోవద్దు. అంతేకాకుండా మీ మనసు చెప్పిందే ఖచ్చితంగా వినండి. ఈ రోజున మీ స్నేహితులు మిమ్మల్ని క్షమించమని కోరడంతో మీ మనసు ద్రవించిపోతుంది. వారి యొక్క కష్టాలు తెలుసుకొని ఈ రోజున చలించిపోతారు. మీరు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు అంటే మీకు అతను డబ్బులు ఇవ్వలేకపోవడానికి గల కారణాలు ఏమిటో వారు మీతో కూర్చొని పూసగుచ్చినట్టు వివరిస్తారు. వారు కావాలని అలా చెయ్యలేదని, పరిస్థితులు అలా కలిసి వచ్చాయని క్షమించమని ప్రాధేయపడతారు. అయితే మీరు పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. ఇక నుంచైనా సరే మకర రాశి జాతకులకు ఒకటి చెప్పడం జరుగుతుంది. తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. మీరు ఇచ్చే ముందు ఆచితూచి వ్యవహరించండి. మీకు కుటుంబం ఉంది, ముఖ్యంగా అందులో సంతానం కూడా ఉంది. అందుచేత మీకు ఉన్నంతలో ఎంతో కొంత సహాయం చేయండి. అంతేకాని తనకు మాలిన ధర్మం అస్సలు పనికిరాదు. కనీసం ఈ రోజునైనా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబంలో ఎవరు ఏది చెప్పినా కూడా మీ సంతోషం కోసమే, మీ మంచి కోసమే. మీరు ఎన్ని రకాలుగా ఎన్ని రోజుల నుంచి బాధపడ్డం వాళ్ళు చూడలేక మీకు మంచి చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా మీకు మంచి చెప్పే సందర్భంలో కూడా వారు ఎన్నో రకాలుగా బాధపడుతూనే మీకు ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. అది కూడా మీరు భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి సందర్భాన్ని కానీ అలాగే ఇలాంటి సిచ్యువేషన్ని కానీ పరిస్థితిని కానీ ఎదురు చేసుకోకూడదు అనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే వారు మీకు మంచి చెప్పడం జరుగుతుంది. అంతే తప్ప మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని, మిమ్మల్ని నిజంగా వాళ్ళకి అనే అవకాశం దొరికింది కదా అని అనడం కాదు. మీకు మంచి చెప్పాలి, అలాగే మీకు మంచి చెయ్యాలి అనే ఆలోచన ఉంది కాబట్టి వారు ఈ విషయాన్ని మీతో వారు ఎంతో బాధపడుతూ చెప్తున్నట్టుగా మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకొని భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోగలరు అనే ధైర్యంతోనే వారు మీకు ఈ విషయాన్ని సవివరంగా చెప్పడం జరుగుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మకర రాశి జాతకులు ఆగస్టు 5వ తారీఖు శ్రావణ మాసంలో మొదటి సోమవారం నాడు మీకు ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితం కలగబోతోంది, ఏ శుభవార్త మిమ్మల్ని చాలా వరకు మానసిక సంతోషానికి గురి చేస్తుంది, అసలు కలలో కూడా ఊహించని ఎటువంటి సంఘటన ఆ రోజున చోటు చేసుకోబోతోంది అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో నిజంగా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మకర రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః.